తనకు సాలిడ్ బ్యాక్డ్రాప్ ఉంది, కానీ సాదాసీదా క్యారెక్టర్లో కనిపిస్తాడు. బ్యాక్డ్రాప్ లేని క్యారెక్టర్స్ చేయడంలో తన పాత్రల్ని ఆడియన్స్ని కనెక్ట్ చేయడానికి ఎక్కువగా కష్టపడుతుంటాడు. మనలాగే అనిపించే కుర్రాడి పాత్రల్లో కనిపించేందుకు ఎక్కువ ఇష్టపడతాడు. అందుకే అతను చేసిన 4 సినిమాలు కూడా డిఫరెంట్గా ఉన్నాయి, ఆడియన్స్ని ఆకట్టుకున్నాయి, ఆ క్యారెక్టర్ ఇంటి వరకు తీసుకెళ్ళగలిగారు. సో ఇప్పుడు ఒక హైవే మీద హత్యల్ని చేస్తూ వెళ్తున్నాడు. మళ్ళీ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అందించబోతున్నాడు ఆనంద్ దేవరకొండ. హాయ్ అండి. హాయ్, హౌ ఆర్ యూ? గుడ్ గుడ్. మీరు? సూపర్. హైవే మీద ప్రయాణం ఎలా ఉంది? హైవే మీద ప్రయాణం అంటే విత్ టీమ్ మామూలుగా వెళ్ళుంటారు హైవే మీద. సినిమాలో అయితే హైవే మీద ప్రమాణం స్మూత్గా స్టార్ట్ అయ్యి షేక్ అవుతుంది. విత్ టీమ్ ఇట్స్ బీన్ అమేజింగ్. నాకు నేను చాలాసార్లు చెప్తున్న పొద్దు నుంచి ఇప్పటి వరకు నేను అందరు డెబ్యూ టెక్నీషియన్స్ పనిచేసిన. అండ్ వెన్ ఇట్ కేమ్ టు గుహన్ సార్ అండ్ హిజ్ హోల్ టీమ్, అరుణ్, దెన్ ద music side Simon King, then the artists, amazing artists we have in this film. అందరితోటి ఒక మంచి ఎక్స్పీరియన్స్, లాట్స్ ఆఫ్ లెర్నింగ్. ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి రిజల్ట్ మీద ఫోకస్ లేదు, కానీ షూటింగ్ జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంటే ఇట్స్ బీన్ లాట్స్ ఆఫ్ లెర్నింగ్. అంటే లైక్ ఒక ఫిల్మ్ స్కూల్కి వెళ్ళినట్టు అనిపించింది. ఫిల్మ్ స్కూల్ అని కాదు, ఇట్స్ లైక్ ఆన్ వెన్ యూర్ వర్కింగ్ విత్ a master technician and everything, you just pick up little things, so అది చాలా హెల్ప్ అవుతుంది ముందు. సో ఆ మాస్టర్ స్ట్రోక్ ఇన్ స్టోరీ టెల్లింగ్ ఆల్. యాక్చువల్లీ సార్ ఏంటంటే మీరు ముందు దీనికన్నా ముందు సినిమాటోగ్రఫర్ అనుకుంటారు, కానీ యాక్చువల్లీ స్టార్టెడ్ యాజ్ అన్ ఎడిటర్. సో హీస్ అన్ ఆల్రౌండర్. ముందు సినిమాలో యాక్టింగ్, డాన్స్ కూడా చేసిండు. సో ఈజ్ ఆల్రౌండర్. ఇంకా ఆల్ దట్ ట్రాన్స్ఫర్స్ టు అస్ కదా, నోయింగ్లీ అవన్నీ మా మీద, ఆ నాలెడ్జ్ అనేది మా మీదకి వస్తుంటాయి. నాకు డిఫరెన్స్ ఎలా తెలుస్తుందంటే, మీరు ప్రీవియస్ 3 ఫిల్మ్స్ డైరెక్టర్ని అన్న అని పిలిచేవాళ్ళు, ఇప్పుడు సార్ అని పిలుస్తున్నారు. కరెక్ట్. సో ఇన్ఫాక్ట్ అంటే జన్ వినోద్ అని పిలుస్తుంటాయి. అంటే వాళ్ళు ఆల్మోస్ట్ నా దామోదర్ అన్న. అదే సార్ కూడా నా ఏజ్. సార్ ఎలా సార్ ఈ స్టోరీ మీకు ఎలా ట్రిగ్ అయింది, హైవే అనే స్టోరీ? యాక్చువల్లీ ఈ ఆఫ్టర్ కోవిడ్ను ఇప్పుడు థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతుందో ఏం తెలియకుండా ఉన్నప్పుడు మై ఫోకస్ వాజ్ మోర్లీ ఆన్ స్క్రిప్ట్స్ విచ్ వీ కెన్ డూ ఫర్ ఓటీటీ. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎలాంటి స్క్రిప్ట్ చేయగలం అనే అలాంటి. సో మనం విత్ స్మాల్ క్రూ కూడా ఉండాలి, ఒక గ్యాప్ దొరికితే కూడా ఇలా షూట్ చేయడానికి రెడీగా ఉండాలి. ఐ బీన్ వర్కింగ్ ఆన్ స్క్రిప్ట్స్. అప్పుడు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ లాగా నాకు ఆ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ వర్కౌట్ అయింది. ఫస్ట్ కోవిడ్ తర్వాత ఉన్న గ్యాప్లో వి షార్ట్. అప్పుడు చాలా రెస్ట్రిక్షన్స్ అనమాట. ఈవెన్ యాక్షన్ కూడా మాస్క్ తీసి యాక్షన్ చెప్పి మళ్ళీ క్లోజ్ చేసుకోవాలి. లిమిటెడ్ క్రూతోనే షూట్ చేయాలి, 20 మెంబర్స్ అలాంటి. ఎస్, అదన్నీ దాటి ఇదికు వచ్చినప్పుడు ఇంకా కొంచెం లిటిల్ బెటర్. బట్ మేజరీ ఇట్ ఈస్ ఆల్ కంటెంట్ ఓరియంటెడ్ అంతే. సో నాకు నో కంట్రీ ఫర్ ఓల్డ్ మ్యాన్ ఒక ఫిలిం ఉంది. ఆల్మోస్ట్ ఫిలిం లవర్స్గా అందరికీ ఆ ఫిలిం మీద ఒక ప్రేమ ఉంటుంది. సో అలాంటి ఎప్పుడైనా చేయాలి అని ఉన్నప్పుడు ఐ థాట్ రోడ్డు మీద ఒక సైకో కిల్లర్ ఉంటా ఏమవుతుంది ఏంటి. దెర్ వర్ సమ్ ఐ యూస్ టు హ్యావ్ దట్ కోరా అండ్ ఆల్. అలా ఎప్పుడో జరిగిన ఇన్సిడెంట్స్ ఇలాంటి ఏదో ఉన్నప్పుడు సడన్లీ ఐ గాట్ దిస్ థింగ్ దట్ ఒకవేళ ఆయన ట్రావెల్లో ఉంటా ఏమవుతుంది, వాట్ ఆ హైవే క్యాన్ డూ, అలా ఐడియా పుట్టింది. హైవే కూడా క్యారెక్టర్ అనమాట. అవును, యా. ఓకే, మనం కనెక్ట్ అవుతాం దానికి. ఇప్పుడు యూజువలీ మనం హైవే ఫిల్మ్స్ చూస్తా ఐదర్ లవ్ ఉంటుంది, ఏదో డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. సేమ్ థింగ్ వాట్ హ్యాపన్స్ ఇఫ్ దర్ ఇస్ అ థ్రిల్లర్ ఎలిమెంట్ హ్యాపెనింగ్ ఆన్ ద హైవే, అలా అనుకున్నప్పుడు ఇది వచ్చింది మనకి. హైవే మిస్టరీస్ లేకపోతే హైవే థ్రిల్లర్స్ అంటే ఫిల్మ్ బై అరవింద్ ఒకటి మన తెలుగులో రిఫరెన్స్ కనిపిస్తుంది. అంటే హ్యూజ్ బ్లాక్ బస్టర్. దాని తర్వాత హైవే మీద మనకి పెద్ద స్టోరీస్ తెలుగులో కనిపించలేదు. ఆవర ఒకటి సూపర్ డూపర్ హిట్ అయింది, తమిళ్ మూవీ అయినా తెలుగులో కూడా మంచి పే ఆఫ్ చేసింది. ఆ తర్వాత హైవే అనగానే మాకు కొంత పాజిటివ్ ఫీల్ కలిగింది. హైవే మీద ఎలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పబోతున్నారు. సో ఆనంద్ ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్ అన్నీ చాలా సాదా సీదాగా ఉండే క్యారెక్టర్స్. సో మనలో ఒకడు ఇలాంటి క్యారెక్టర్సే చేశారు కదా, ఏదో చేంజ్ ఎవరు కనిపిస్తుందా ఆనంద్లో? 100% కనపడుతుంది. అండ్ బేసిక్లీ ఈ ఫిలిం క్యారెక్టర్ బేస్డ్ అండి. ఈ హైవే మనం ఏది చెప్తా కూడా థ్రిల్లర్ ఎలిమెంట్ అన్నీ ఉంటా కూడా బేసిక్లీ ఇట్స్ క్యారెక్టర్ బేస్డ్. సో అది ఇట్స్
ஒரு ஆர்டிஸ்டாக వెన్ దే ఆర్ యాక్టింగ్ ఎక్స్ప్లోరింగ్ చాలా ఛాన్స్ ఉన్నది. సో దట్ వే ఐ థింక్ ఆనంద్ ఆర్ అభిషేక్, మానస, సయామి అందరూ దే హ్యాడ్ దేర్ పార్ట్ టు డూ. ఇప్పుడు కొన్ని కంటెంట్స్ ఉంది కదా, కొన్ని కంటెంట్స్ మనం థియేటర్లో చేయడమే ఛాన్స్ లేదండి. అది కొన్ని విషయాలు ఉండాలి థియేటర్కి వెళ్ళాలంట, లైక్ ఈ సైడ్ మాస్ అప్పీల్కి ఏం కావాలో అదన్నీ ఉండాలి. ఇలాంటి ఉన్నప్పుడు ఈ ప్లాట్ఫామ్స్లో చేసినప్పుడు యూ గెట్ అ ఛాన్స్ టు ట్రై అవుట్ లాట్ ఆఫ్ థింగ్స్. మనం తెలుగులో రీసెంట్ మీరు ఈ కోవిడ్ తర్వాత ట్రాక్ చూస్తా ఎన్నో మంచి ఫిలిమ్స్ వచ్చింది డైరెక్ట్ ఓటీటీ మీద. అవును. సో ఇన్ అ వే ఐ సా దట్ యాజ్ అ ఛాన్స్ టు ట్రై సమ్ కంటెంట్స్. మీకు ఈ సినిమా చేస్తున్నప్పుడు అంటే ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్లో సినిమా స్టార్ట్ చేస్తున్నారు కదా, మీకంటే హ్యూజ్ సెటప్తో వర్క్ చేయడం అలవాటు యాజ్ ఎ డైరెక్టర్గా కానీ వీటిలో కానీ. ఓ లిమిటెడ్ క్రూతో ఒక గరెల్లా షూటింగ్ చేయడం అనేది ఎలాంటి ఎక్స్పీరియన్స్ అని? ఇది యాక్చువల్లీ ఐ బీన్ లుకింగ్ ఫార్వర్డ్ ఇలాంటి ఒక సిచ్యువేషన్. ఓకే, ఇలాంటి చేయాలని వెయిట్ చేస్తున్నాం. యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ ఇంకా గొరిల్లా లాగానే అనుకున్నాం. బట్ వాట్ హ్యాపెండ్ ఇస్ వన్స్ అభిషేక్ కేమ్ అండ్ సయామి కేమ్, ఆల్ బాంబే నుంచి ఆర్టిస్ట్ ఉన్నారు, వీ హ్యావ్ టు గివ్ దమ్ ప్రాపర్ దాన్ని చెయ్యాలి. సో లైక్ దట్ ఇట్ బికేమ్ లిటిల్ మనం రెగ్యులర్ షూటింగ్ లాగా కొంచెం వెళ్ళింది. బట్ అదర్వైజ్ ఈవెన్ ఐ డిడ్ంట్ వాంట్ టు యూస్ స్టాండ్ ఫర్ ద కెమెరా. అలా ప్లాన్ చేసిన స్క్రిప్ట్ ఇది. అంటే సర్వైవల్ ప్రాసెస్లో వెళ్తుంటుందా స్టోరీ, చేజింగ్ ప్రాసెస్లో వెళ్తుంటుందా? రెండు కలిసి, సర్వైవల్ అండ్ చేసింగ్. క్యాట్ అండ్ మౌస్ గేమ్. బేసికలీ మనకు జనరలీ మనం లైఫ్లో ఎక్కడ ఎవరు మీట్ చేస్తామో తెలియదు. ఎక్స్పెషల్లీ ఎక్కడో మనం వెళ్తున్నప్పుడు ఎవరో మీట్ చేస్తే ఏదో జరుగుతున్నాయి కదా. సో ఐ థాట్ అది ఒక ఎలిమెంట్ లాగా చూసాను. మోస్ట్ సర్ప్రైజింగ్ పార్ట్ అంటే థ్రిల్లర్లో సర్ప్రైజింగ్ పార్ట్లు చెప్పకూడదు, బట్ కొంతవరకు చెప్పాలనుకుంటే ఏ క్యారెక్టర్ ఎక్కువ సర్ప్రైజ్ చేస్తుంది? ఆనంద్ క్యారెక్టరా, మానస క్యారెక్టరా? ఏ క్యారెక్టర్ ఎక్కువగా ఆడియన్స్ సర్ప్రైజింగ్ చేయదు ఈ క్యారెక్టర్స్, బికాజ్ ఆల్ రియల్ లైఫ్ క్యారెక్టర్స్ అనమాట. బట్ జనరలీ నాకు ఒక కోట్ మీద నమ్మకం ఉంది. అదేంటంటే వరల్డ్ యూనివర్స్లో అందరూ వీఆర్ ఆల్ కనెక్టెడ్ బై ఎ థ్రెడ్ అని చెప్తారు. ఒక్కొక్కరు థ్రెడ్ కనెక్ట్ అయి ఉంటుంది అని చెప్తారు. ఇట్ ఆల్ కనెక్టెడ్ టు యూనివర్స్ ఇలా ఉంటుంది. సో ఈ ఫిలింలో సర్ప్రైజ్ ఎలిమెంట్ చూస్తే హౌ నేచర్ కనెక్ట్ విత్ దీస్ పీపుల్. ఓకే, నేచర్ ఏం ఆన్సర్ చెప్తుంది, హౌ డస్ ఇట్ యాక్ట్ అనేది వీ ట్రై టు టెల్ ఇన్ ద స్క్రిప్ట్. అది ఇట్ డిపెండ్స్, అది ఎంత దూరం ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్నది వీఆర్ జస్ట్ వెయిటింగ్ టు సీ. హాయ్ మానస. Hi. హాయ్, వాట్ వాస్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ టీమ్? This is my first time in such a big industry. Like Telugu is a humongous industry, and being a part of it feels amazing. To start off with such an experienced director and a young star is another luck. యంగ్స్టర్. Young star only. I said star. And especially for my character, which I'm more than grateful to Guhan sir for giving it to me. So I think, yeah, that's the highlight. Director said you played very innocent role. Because of that character, Manasa on board. My character is, her name is Tulsi, and she's from a village. She's not exposed to a lot of life. Someone who's just with her mom and her surroundings. So I think Sir thought, even I'm someone like that. I'm like mostly with my mom and just at home. So maybe when Sir talked to me, he kind of felt, సో లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? హైవేలో అంతా సీరియస్ మోడ్లో వెళ్ళిపోతుంటుందా? హైవేలో ఇట్స్ ఇన్ఫ్యాక్ట్ అది ఒక కొత్త లవ్ యాంగిల్ అండి. జనరలీ నేను తెలుగు స్క్రిప్ట్ డిస్కషన్లో ఉన్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా జనరలీ ఇది మోస్ట్లీ అవాయిడ్ చేస్తాం. బట్ ఈ ఫిలింలో ఐ బిలీవ్డ్ ఇట్ అండ్ ఐ ట్రైడ్ ఇట్. బికాజ్ మనకు ఇప్పుడు ఆయనకు అమ్మాయికి ఉన్న రిలేషన్షిప్ ఇట్ ఈస్ జస్ట్ వన్ డే ట్రావెల్. ఆ వన్ డే ట్రావెల్లో హీ గోస్ టు అన్ ఎక్స్టెంట్ ఫర్ 2 reasons. ఒకటి అమ్మాయి మీద ఉన్న ఆయనకు ఒక లవ్ వచ్చింది, ఇంకొకటి హీ ఫెల్ట్ గిల్టీ ఫర్ వాట్ ఎవర్ హ్యాపెండ్. అమ్మాయికి నేను సరిగా సపోర్ట్ చేయలేదు, అలాంటి ఫర్ ఎవ్రీ హ్యూమన్ ఉన్న అలాంటి ఇది. సో జనరలీ ఇలాంటివి ఉంటా హౌ హీరో క్యాన్ గో బిహైండ్ సంబడి హూ జస్ట్ వన్ డే పరిచయం మన వాళ్ళ కోసం ఇంత చేస్తారని ఉంటుంది. బట్ ఐ బిలీవ్ రియల్ లైఫ్లో మనకు చాలా జరుగుతాయని నా నమ్మకం. ఎంతోమందికి దే ఫైండ్ దర్ లైఫ్ పార్ట్నర్ ఇన్ 1 meetingలో జరిగిపోతుంది కదా.
సో దట్ యాంగిల్ విల్ బి అ లిటిల్ డిఫరెంట్. ఇదిలో ఆనంద్ యాక్షన్ చేసే స్కోప్ దొరికిందా హైవే దీంట్లోనా? యా, డిఫరెంట్, వెరీ రియలిస్టిక్. అంటే ఇట్లా దాంట్లో రోప్ ఫైట్స్ అలాంటివి కాకుండా రోప్ ఫైట్ ఉంది ఒకటి, కానీ ఇట్లా ఎలివేషన్స్ కానీ అట్లాంటివి లేవు. వెరీ న్యాచురల్. ఈ సినిమా థీమ్కి సంబంధం దాని ప్రకారం ఉంటుంది. వెరీ రియల్, వెరీ యాంగ్రీనెస్ ఆఫ్ ఆనందం చూడొచ్చు. యాంగ్రీ లేదు, యాక్చువల్లీ ఈజ్ వెరీ సాఫ్ట్ నేచర్ ఇన్ఫ్యాక్ట్. బేసికలీ ఒక సిచ్యువేషన్ ఉన్నప్పుడు హౌ హ్యూమన్ బీయింగ్ రైసెస్ టు దట్ సిచ్యువేషన్. ఇప్పుడు తాజ్లో అటాక్ జరిగింది, వీ డోంట్ నో ఎంతోమంది ఆ టైంలో ఎంతోమందిని కాపాడి ఉంటారు, హూ ఆర్ నాట్ ఫర్ ఎనీ యాక్షన్ ఎక్స్పీరియన్స్ ఏమీ లేకున్న వాళ్ళు కూడా చేసి ఒక ఉండొచ్చు. సాఫ్ట్ నేచర్డ్ బాయ్ ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్లో ఇఫ్ హీఈస్ కాల్డ్ టు డూ సంథింగ్ హీరోయిక్, వాడు మన పవర్స్లో ఏం చేయగలుగుతాడో అది చేసింది అనమాట. థ్రిల్లర్ జోనర్స్లో ఈ ప్యాటర్న్లో ఉన్న మూవీస్లో నీకు ఏ మూవీ అంటే బాగా ఇష్టం? Like sir said, No Country for Old Men is one of my favorite films of all time actually. దాంట్లో హావియర్ బార్డెమ్ యాక్టింగ్ అని కొంచెం వెరీ థ్రిల్లింగ్ ఉంటుంది, వెరీ స్కేరీ ఆల్సో. ఇండియాలో ఐ లైక్ ద సిరీస్ పాతాళలోక్ విచ్ అభిషేక్ బెనర్జీ ఇస్ ఇన్. అది థ్రిల్లింగ్ అంటే అది ఒక క్రైమ్ మిస్టరీ. దాంట్లో ఐ లైక్ హిస్ క్యారెక్టర్, అభిషేక్ బెనర్జీ క్యారెక్టర్ చాలా ఇష్టం. థ్రిల్లర్స్ నాకు జనరలీ చాలా ఇష్టం. చాలా సినిమాలు ఉంటాయి, డేవిడ్ ఫించర్ సినిమాలు చాలా ఇష్టం. 7 అనే సినిమా ఒకటి ఉంటుంది, దాంట్లో ఒక సీరియల్ కిల్లర్, కెవిన్ స్పేసీ సీరియల్ కిల్లర్. సో లాట్స్ ఆఫ్ ఫిల్మ్స్. మేము యాక్చువల్లీ సార్ నాకు ఫస్ట్ మీటింగ్లో సెడ్ నో కంట్రీ ఫర్ ఓల్డ్ మెన్, ఐ వాజ్ హుక్డ్ దేర్. నో కంట్రీ ఫర్ ఓల్డ్ మెన్ అనేది వెరీ యూనిక్, ఇట్స్ వన్ క్లాసిక్. ఇంకా అలాంటి విజువల్స్ కూడా ట్రై చేద్దాం అని ఒక డ్రై ప్రదేశంలో ఎలా ఉంటుందో అవన్నీ వి ట్రైడ్ యాజ్ మచ్ యాజ్. అంటే ఒక విజువల్గా ఒక న్యూ కైండ్ ఆఫ్ విజువల్స్ని మేము ఎక్స్పీరియన్స్ అయిపోతున్నాం. డెఫినెట్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైవే ఒకటి, దాని తర్వాత దిస్ డిఫరెంట్ రీజన్స్ దట్ వీ షాట్ ఇన్ ఆల్సో, అరకు, చిక్మంగళూరు అండ్ ఎవ్రీథింగ్. వీ షాట్ కొంచెం గొరిల్లా స్టైల్లో చిక్మంగళూరు ఫారెస్ట్లోకి వెళ్ళిపోయి షూట్ చేశాను. సో వెరీ ఇంట్రెస్టింగ్ విజువల్స్ విల్ బి దర్. ఎలా ఉంది సార్ ఈ హైవే షూటింగ్ ప్లాన్ అంతా కూడా ఇన్స్టెంట్గా జరిగినట్టు అనిపిస్తుంది? అంటే యాక్చువల్లీ చెప్పాలంటే ప్లాన్డ్ కొంత అన్ప్లాన్డ్గా జరిగినట్టు. అన్ప్లాన్డ్, బట్ నేను స్టార్టింగ్లో అనుకున్నట్టు అంత ఈజీగా లేదు. ఇట్ వాజ్ రియల్ లైఫ్లో కొంచెం ఇట్ వాజ్ రోడ్స్ కానీ పర్మిషన్స్ ఇలాంటివన్నీ చేయాలి. అండ్ యునో ట్రావెల్ ఫస్ట్ మై ఐడియా ఇస్ టు స్టార్ట్ ఫ్రమ్ వన్ పాయింట్, ఎండ్ ద షూటింగ్ ఇన్ అనదర్ పాయింట్. బట్ యాక్చువల్గా ప్రాక్టికల్గా అది జరగట్లేదు కదా. సో వీ హ్యావ్ టు లుక్ ఫర్ లొకేషన్స్ అరౌండ్ వేర్ వీఆర్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడ వెళ్తున్నాము, వీఆర్ ఇన్ హైదరాబాద్ మీన్స్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్, వీఆర్ గోయింగ్ టు అరకు చుట్టుపక్కల ఉన్న ఏరియాస్, చిక్మంగళూరు అది చుట్టుపక్కల ఉన్న ఏరియాస్. సో వీ హ్యావ్ టు వర్క్ ఎవ్రీథింగ్ కీపింగ్ ఇన్ మైండ్. ఒక యూనిట్ ఉంది, మనతో ట్రావెల్ అవుతున్నారు, అన్నీ పట్టుకుని చేయాల్సినది. లిటిల్ డిఫికల్ట్ ఇట్ వాస్, బట్ సమ్వేర్ అది మేనేజ్ చేసుకున్నాం. హైవే ట్రావెల్స్ చేసే వాళ్ళకి అంటే జనరల్గా బై రోడ్ గోవా వెళ్తుంటారు, బై రోడ్ బెంగళూరు వెళ్తుంటారు కదా, వాళ్ళకి సినిమా ఏదైనా ఒక అలర్ట్ లాగా అనిపిస్తుందా చూసిన వాళ్ళకి? ఒక అలర్ట్ మెసేజ్ లాగా ఉంటుందా? there's no message per se. ఒక అలర్ట్నెస్ ఏమైనా క్రియేట్ చేస్తుందా? అలర్ట్నెస్ అండ్ అట్లా ఏమైనా కనెక్ట్ అవుతారా వాళ్ళు? అది యూ థింక్ సో? అలా కంప్లీట్ ఫిక్షన్. దిస్ నాట్ ఫోకస్డ్ ఇట్లా ఒక మెసేజ్ ఇద్దామని అట్లేం లేదు. తెలియకుండా కనెక్ట్ అవుతాం కదా. అంటే మనం కొన్ని కథలు ఏంటంటే మనం అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ తీసుకొని చెప్పినా కూడా తెలియకుండా అది చాలామందికి రిలవెంట్ అయిపోతూ ఉంటాయి రిలీజ్ అయిన తర్వాత. నాకు ఇలాగే జరిగింది అనుకునే వాళ్ళు ఉంటారు, భయపడే వాళ్ళు ఉంటారు. ఛాన్సెస్ ఇది కూడా పాసిబుల్ అవుతుందా అనే దాంట్లో ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఉంటుంది. మేబీ వుడ్ హావ్ ఫిగర్డ్ ఫ్రమ్ ద ట్రైలర్ ఆల్సో, అభిషేక్ బెనర్జీ క్యారెక్టర్ పరంగా. సో మేబీ ఫర్ గర్ల్స్ ఎస్పెషలీ యాక్చువల్లీ హైదరాబాద్లో చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. అవును, ఆ 5 హత్యల వెనకాల ఎవరున్నారు అనేది ఒక చిన్న హుక్ లైన్ కనిపించింది మాకు. సో 5 మర్డర్స్ అనేది అంటే ఏంటి అనేది ఒక ఇంట్రెస్టింగ్ ప్రైమరీ ఇంట్రెస్టింగ్ అనేది క్రియేట్ అయింది సార్ ట్రైలర్ చూసిన తర్వాత. కానీ చూద్దాం ఈ సినిమా లోపలికి వెళ్ళి ఏముందో తెలుసుకుందామన్న ఒక ఇంట్రెస్ట్ని క్రియేట్ చేశారు. వర్కింగ్ మీరు చాలామంది అంటే సూపర్ స్టార్స్తో వర్క్ చేశారు, చాలామందితో వర్క్ చేశారు కదా. సో వెరీ న్యూ ఆర్టిస్ట్, ఒక 3-4 ఫిల్మ్స్ వర్క్ చేసిన ఆనంద్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది మీకు? యాక్చువల్లీ మనం వర్క్ వెళ్తున్నప్పుడు
whatever whoever I worked with till now also, the stars ఇలాంటి ఇదన్నీ there will be there only from outside చూసిన వాళ్ళకే అది తెలుసు ఉంటాయి. when I work with Mahesh or when I work with Kalyan Ram గారు అయినా సరే, whatever it is, finally end of the day they wanted to do the character, they want to do the best, సేమ్ ప్యాషన్ ఉంటుంది. సో నాకు ఆనంద్ కిட்ட వచ్చినప్పుడు ఐ డెంట్ ఫీల్ ఏదో దాన్ని లేదు, వీ వర్ మోర్ ఈజీ. సో ఐ వాంట్ టు హ్యావ్ అ డిస్కషన్ అండ్ డూ ద థింగ్స్. అందరూ టీం వర్క్ లాగా కలిసి పని చేయాలి అని వి ట్రైడ్. బెనర్జీ క్యారెక్టర్కి వచ్చేసరికి ఒక ఫియర్ ఫ్యాక్టర్లో కనిపిస్తూ ఉంటుంది ఆ క్యారెక్టర్, అంటే టు జనరేట్ ద ఫియర్ అనే ఫ్యాక్టర్లో కనిపిస్తుంది. యాక్చువల్లీ ఆయన జనరలీ మనకు ఇదన్నీ ఉంటాయి కదా, టెడ్ బండి అలాంటి చాలామంది సైకో కిల్లర్స్ ఉన్నారు, ఇండియాలో కూడా సీరియల్ కిల్లర్స్ ఉన్నారు. సో మోస్ట్లీ ఐ వాంటెడ్ టు పోర్ట్రే సమ్వన్ లైక్ దట్, అలాంటి క్యారెక్టర్స్ అంటే వెరీ నార్మల్గా కనిపిస్తూ చాలా మన రెగ్యులర్ లైఫ్లో అనుకోవడం వీ వోంట్ ఎక్స్పెక్ట్. ఇప్పుడు సైనైడ్ బాబు ఎవరో ఒక అతను ఉన్నాడు, దట్ గై ఈజ్ అ స్కూల్ టీచర్. He did 36 or 40 murders in Karnataka based psycho killer. And the thing is what I want to try to do, but somewhere I did little compromise also, no other go, but actually ilanti killers they won't have any personal reason to kill. It is what happens is some chemical imbalance happens in the brain that makes them do that. But for the story sake we added little more fiction to it, like he had a personal issue ఏదో ఉంది, ఎవరో ఆయనకి ఏదో చేశారు, లిటిల్ యాడెడ్. ఫుల్లీ ఆ సైంటిఫిక్ రీజన్తో పాటు వెళ్ళడం కుదరట్లేదు. ఈవెన్ మొన్న వేరే ప్లాట్ఫామ్లో ఒకటి ఢిల్లీ నుంచి ఒక వెజిటేబుల్ వెండర్ చాలా నార్మల్గా ఉండేటోడు అసలు ఢిల్లీలో ర్యాండమ్ పీపుల్ని మర్డర్ చేసి తిహార్ జైల్ బయట బాడీస్ పెడుతున్నాయి అనమాట. ఏమైందంటే పోలీస్ మీద రివెంజ్ తీసుకోవాలి, వాళ్ళకి అలర్ట్ చేయాలని. వాడు ఎంత సైకో వాడంటే అలాంటి పని చేసి తిహార్ జైలు బయట గేట్ నెంబర్ 3 ఏదో ఉంటుంది, దాని బయట బాడీస్ పెడుతుంది. అంత ధైర్యం వాళ్ళకి, అంటే అంత ఇంబ్యాలెన్స్ ఉంటుంది. సో దీంట్లో అభిషేక్ బెనర్జీ క్యారెక్టర్ కూడా లిటిల్ నేమ్లెస్ ఓన్లీ, వి జస్ట్ కాల్ హిమ్ అ సర్టన్ నేమ్, యూ విల్ సీ ఇట్ ఇన్ ద ఫిల్మ్. సో అలాంటి సైకో యూ డోంట్ నీడ్ రీజన్స్, హీ జస్ట్ వాంట్స్ టు కిల్ అంతే, వితౌట్ రీజన్, మెర్సిలెస్లీ. ఒక ప్లెజర్. సో మీరు ఒక ఎమోషనల్ లాక్ అనుకోవచ్చు ఈ సినిమాకి, యు ఆర్ ద ఎమోషనల్ లాక్ ఫర్ ద హైవే. Like they've already said, it's about 4 people meeting who are totally strangers and how they go together. So everybody has their emotional quotient in this. Like I have mine, Anand has his, Abhishek Banerjee has his own, and core emotion. Core emotion of the movie. Deep down it is actually the story of Tulasi only. Ekkado chusta it is about, so central point. Okay, kataki you are the central point. Yeah, eventually she is the hook. Like how she is centered and ela ఆ సిచ్యువేషన్లో ఎలా ఇరికిపోయింది, ఎవరు ఏం చేస్తుండ్రు, ఎవరు కాపాడుతున్నారు అనేది. ఆబ్వియస్గా హీరో కాపాడుతారు, ఆబ్వియస్గా మీరే కాపాడతారు. ఏమో that you have to watch the movie. ఓకే, ఎలాంటి ఎక్స్పీరియన్స్ మీకు టోటల్ ఫిల్మ్ ఇచ్చింది? టోటల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఫిల్మ్ అంటే ఏం చెప్తారు? Can I say who I had combination scenes with most, or would it be a spoiler? No, you can. Last time when I went for promoting my thriller movie, I was talking and my team, they were behind, they were like, no. She read the screenplay. It's like, oh my. I was about to say the killer's name and then I was like, no, he's not the killer. So this time I don't want to mess it up. But I had the experience to work with a couple of great artists. I mean, like, you know, we've all been looking up for Abhishek Banerjee's performance, and you cannot go and ask him how he prepares for his role because he wouldn't be able to say that. So I could like be along with him and watch him prepare for his role. He like finish his shot and then come back after 2 minutes and then he would tell Govind sir like, why don't we add this again? So then they would both like improvise it on the spot and do it again. So it was a great learning experience for me, from Govind sir, from Anand, from Abhishek and Sayami and everybody. So that's the biggest thing I'll be taking back home. Okay.
సార్ మీరు డైరెక్టర్గా మీరు కొన్ని కథలు అనుకున్నప్పుడు మోస్ట్లీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ కొత్త జానర్సే ట్రై చేస్తారు. అంటే రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ కానీ ఒక బిగ్ స్పాన్ ఉన్న మూవీస్ కానీ మీరు అలాంటి కథలుకి వెళ్ళడానికి ఇంకా టైం పడుతుందా, లేకపోతే ఇలాంటి కథలు చేయడమే మీకు ఇష్టం? యాక్చువల్లీ కోవిడ్ వల్ల లిటిల్ స్లో అయింది, బట్ నాకు ఈవెన్ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ అ బిగ్గర్ ఫిలిం ఆల్సో ఒక టెంప్లెట్ ఫిలిం ఉండకూడదు, అంతే నాకు ఉన్నది. ఐ లవ్ ఆల్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్. యాక్షన్ ఫిలిం, పెద్ద ఫిలిం అన్ని చేయడానికి నాకు స్క్రిప్ట్ ఉంది. ఐ బీన్ వర్కింగ్ ఆన్ ఆల్ దోస్ థింగ్స్. బట్ రీజనబుల్ ఫిల్మ్గా ఉంటుంది. మీరు చూసినప్పుడు ఏదో ఒక పాయింట్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు 108లో చూస్తా డ్రీమ్నది ఒక కాన్సెప్ట్ ఉంది కదా, అలాంటి ఏదో సంథింగ్ దేర్ షుడ్ బి స్క్రిప్ట్లో చెప్పడానికి ఏదో ఉండాలి, సమ్ న్యూ థింగ్. ఎక్కువగా ఏ ప్రొఫెషన్ని ఎంజాయ్ చేస్తున్నారు సార్? యాజ్ ఎ సినిమాటోగ్రఫర్ గానా, డైరెక్టర్ గానా? డైరెక్టర్గా ఐ ఎంజాయ్ మోర్. అండ్ ఇన్ఫ్యాక్ట్ డైరెక్టర్ కంటే దెర్ ఈస్ అ పోర్షన్ వేర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డజన్ నో వేర్ స్క్రిప్ట్ రైటింగ్ను ఒక ఏరియా ఉంది. దట్ ఈస్ మోర్ ఫ్యాసినేటింగ్ ఏరియా ఫర్ మీ. అండ్ ఏరియాలో మనం వాట్ ఎవర్ వీ ఫైనలైజ్ అండ్ ఆ కంటెంట్ ఏది ఫైనల్ అవుతుందో షూటింగ్ బికమ్స్ జస్ట్ వన్ ఎగ్జిక్యూటివ్ పార్ట్ అయిపోతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఈస్ స్క్రిప్ట్ రైటింగ్. అండ్ அதில் வந்து யூ சி ஒரு 10 days one character will be living. సడన్గా அந்த క్యారెక్టర్ ఫిల్మ్లో అవసరం లేదు, వీ విల్ జస్ట్ కిల్ అండ్ త్రో దట్ క్యారెక్టర్, అంతే. అది ఉండదు, తర్వాత ఏ డిస్కషన్లో కూడా రాదు. ఇది ఇలాంటి ఒక క్యారెక్టర్ పుట్టింది వెళ్ళిపోయింది కూడా ఎవరికి తెలియదు. సో వెరీ ఇంట్రెస్టింగ్ పార్ట్ అండ్ లాట్ ఆఫ్ థింగ్స్, లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అన్నీ డైరెక్షన్లోనే ఉంటుంది. సో ఇఫ్ ఐఎమ్ సిట్టింగ్ విత్ అ లిరిక్ రైటర్, సో అది కంటెంట్ మాట్లాడి కరెక్ట్గా ఇవ్వాలి. దట్ షుడ్ బి ఇన్ఫ్యాక్ట్ మై ఫిల్మ్స్ ఆల్ ద సాంగ్స్ యూ కుడ్ సీ ఆ లిరిక్స్లో కాన్సెప్ట్ ఉంటాయి. ఇట్ విల్ బీ సేయింగ్ సంథింగ్, స్టోరీ పరంగా ఏదో ఉంటుంది. సో ఇట్స్ బేసిక్లీ ఎక్స్ప్లోరింగ్. థ్రిల్లర్స్ జానర్ అనేది మీకు ఎక్కువగా దగ్గరైన జానర్ సార్? అవును. ఇప్పుడు జనరలీ వాట్ ఐ అబ్జర్వ్డ్ ఈజ్ ఆడియన్స్ మైండ్ సెట్ కూడా దే డజంట్ వాంట్ టు దే వాంట్ క్యూరియస్నెస్ మోర్. ఇప్పుడు మనం ఏ స్టోరీ చెప్తా కూడా అందులో క్యూరియస్నెస్ కావాలంటే ఆటోమేటిక్ ఇన్ ద థ్రిల్లర్ సైడ్లోనే ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ఫర్ మీ ఐఎమ్ లిటిల్ స్కార్డ్ అబౌట్ ద నేటివిటీ. నేను చెన్నై నుంచి వచ్చింది కాబట్టి తెలుగు నేటివిటీ చెప్తా కరెక్ట్గా చెప్పాలి, సుమా జస్ట్ లైక్ దట్ అడ్వాంటేజ్గా తీసుకోకూడదు అది. సో నాకు కొంచెం అంత ఏరియాలో టచ్ చేయాలంటే కష్టం. అండ్ ఐ వర్క్ విత్ సీను వైట్లా అండ్ ఆల్ పీపుల్, సో ఐ నో హౌ మచ్ టఫ్ టు గో ఇన్ టు దట్ ఏరియా. ఎగ్జిక్యూషన్ పార్ట్కి వచ్చేసరికి హైవేలో ఏమైనా డిఫికల్ట్ అనిపించిన సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ చేశారు? ఎగ్జిక్యూషన్ we were Arakula we were facing lot of we have to fight with the nature. Full rain కి మధ్యలో ఒక రోజులో hardly we can shoot for 2 days and we had a very limited dates of Abhishek Banerjee and all. అంటే మేము ఒక పర్టిక్యులర్ లొకేషన్లో సీక్వెన్స్కి అక్కడ అన్ని రాక్స్ ఉన్నాయి, ఫారెస్ట్ మధ్యలో అన్ని రాక్స్ ఉన్నాయి. మేము వెళ్ళినప్పుడు మొత్తం డ్రై ఉంది. సో అక్కడ ఫిజికల్గా వాక్ చేసి ఒక హిల్ అంతా దిగి అక్కడ షూటింగ్ చేసినాం, నేను, మానస, అభిషేక్ అంత. 2 రోజులు వర్షం తర్వాత అది వాటర్ ఫాల్స్ లాగా అయిపోయింది. ఇంకా ఆ వాటర్ ఫాల్ షూట్ చేయాలి. సో లిటరలీ వాటర్ ఫ్లో గట్టిగా ఉంది, దాంట్లో కెమెరా, స్టన్స్, నేను, మానస. రెయిన్ అండ్ వీ డోంట్ నో ఇలాంటి ప్లేస్లో ఎప్పుడు వాటర్ ఎక్కువ వస్తుంది తెలియదు. సడన్లీ ఫ్లో వచ్చేస్తాయి, క్లౌడ్ బర్స్ట్ లాగా అదన్నీ తెలియదు. సో ఇట్ వాస్ రియల్లీ అండ్ ఇట్ వాస్ ద లాస్ట్ 2 days ఆఫ్ షూట్. సో ఆ ప్రెషర్ ఉండింది మా మీద. అదే టైంకి ఇంపార్టెంట్ సీక్వెన్స్. సో ఇట్ వాస్ ఇంపార్టెంట్ టు ఎగ్జిక్యూట్ ఇట్ ప్రాపర్లీ యాజ్ వెల్ యాజ్ be safe also, right? So atla in the morning we would come to the spot and be there till pack up, because going back and coming back is like ekkadam anedi more difficult. In fact after shooting within 15-20 days after a flood that whole set was gone. Complete area chusta manaku this is where we shot భయమేస్తుంది అలా ఉంటుంది. కానీ మానస ఆ హిల్ మొత్తం ఇట్లా అది మట్టి మట్టి ఆమె హీల్స్లో ఎక్కుతుండే, నేను ఒక కట్ట తీసుకొని హీల్స్ ఎక్కి అట్లేదు. బట్ అందరం కష్టపడితే విల్ బి గోయింగ్ విత్ ఆల్ టఫ్గా అందరం వెళ్ళి చూస్తే ఆల్రెడీ హర్ మదర్ విల్ బి దేర్. My mom just found it easy. She'll just
jump over the rocks and అంటే ఒకసారి Something with సిచ్యువేషన్ Malayalis and hills. ఒకసారి సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే సార్ మనకి ట్రావెల్ టైం ఎక్కువ ఉంటుంది, షూట్ చేసే టైం తక్కువ ఉంటుంది. అవును కొన్ని లొకేషన్స్కి వెళ్ళినప్పుడు Yeah. మోస్ట్ ఆఫ్ ద టైం మనకి ట్రావెల్కే వెళ్ళిపోతూ ఉంటుంది. అవును సో మాకు చాలామంది ఒకటి చెప్తారనమాట, అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళినప్పుడు ఇద్దరు డైరెక్టర్లు ఉంటారు, ఒకళ్ళు కెమెరా వెనకమాల ఉంటారు, ఒకళ్ళు పైన ఉంటారు. అవును దట్ ఈస్ వెరీ ఇద్దరు డైరెక్ట్ చేస్తుంటారు. ఈయన కట్ చెప్పైనా ఆయన కట్ చెప్పేస్తే ఆపేసేయాల్సింది సిచ్యువేషన్. రియలీ ఇట్ హ్యాపెండ్ ఆల్సో. కొన్ని టైంలో ఇట్ ఓపెన్ అప్ 2 hours, ఆ 2 hours షూట్ చేసి బయటికి రావాలి, మళ్ళీ తిరిగి రావడం కూడా కష్టం అయిపోతాయి. సో డైరెక్టర్కి ఎలా ఉంటుందంటే ఇప్పుడు యాక్టర్స్కి యాక్టింగ్ గురించి ఇమోషన్ గురించి చెప్పాలి, సినిమాటోగ్రఫర్ అంటే ఆపరేటింగ్ సినిమాటోగ్రఫర్కి షార్ట్స్ లిమిటెడ్ టైం ఉంటుంది. అదే టైంకి ఇవన్నీ ప్లాన్ చేయాలి, మేనేజర్స్ తోటి కోఆర్డినేట్ చేయాలి. ఇట్స్ వన్ ఆఫ్ ద పైగా వీ హ్యాడ్ సమ్ CG and all there. So CG we have to take the background, everything, too much of pressure. అదొకటే, అదర్వైజ్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మెమరీ అనమాట 2 days షూట్. వెరీ మచ్. సో ఆనంద్, మీకు 4 సినిమాలే చేశారు. సో ఈ సినిమాలో మీరు చూసుకున్నప్పుడు కానీ ప్రివ్యూ చూసుకున్నప్పుడు కానీ అది కొత్తగా ఒక ఫ్రెష్నెస్ యాడ్ అయిన ఫీల్ అయితే మాకు ట్రైలర్ చూస్తే కలిగింది. మీకేమనిపించింది కంప్లీట్ ఈ ప్రాజెక్ట్ చేసిన తర్వాత? మీకు 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 మీ మనసులో ఉండిపోయిన రిమైనింగ్ ఒకటి ఉండిపోతుంది కదా, ఒక సినిమా తాలూకు ఒక పర్మనెంట్ మెమరీ ఉండిపోతుంది కదా, ఈ సినిమా తాలూకు ఆ పర్మనెంట్ మెమరీ ఏంటి? ఐ థింక్ మోర్ అంటే పర్టికులర్లీ కాకుండా జస్ట్ లాట్స్ ఆఫ్ ద టైం నేను ఏం ఆలోచిస్తున్నా అంటే ఏదైనా స్టార్టింగ్లో ఎస్పెషల్లీ దొరసాని టైంలో ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నాయి, ఇన్ ద సెన్స్ దట్ క్యారెక్టర్ ఇలా ఉండాలి, ఇది అది అని పర్టికులర్లీ బై ద బుక్ డైరెక్టర్తో మాట్లాడి వర్క్షాప్స్ చేసి అవన్నీ ఎక్కువ దాని మీద ఫోకస్ వెళ్తుండే. ఇప్పుడు ఏంటంటే డైరెక్టర్ ఫుల్ ఫ్రీడమ్, భువన్ సార్ మాకు ఫ్రీడమ్ ఇచ్చి దిస్ ఇస్ ది ఎమోషన్, దిస్ ఇస్ హౌ ఐ వాంట్ ప్లే ఇట్. సో ముందు ఏం ప్రెప్ దాన్ని కాకుండా సెట్ మీద చేయటం అనేది. సో మోర్ ఫోకస్డ్ ఆన్ ట్రస్టింగ్ అవర్ ఇన్స్టింక్ట్స్. ఓకే, మనం కిడ్స్ ఉన్నప్పుడు మన ఇన్స్టింక్ట్స్ మీద చాలా చేస్తాం, దట్ ఈస్ ద ట్రూ. సో నీకు ఫ్రీడమ్ ఎక్కువ దొరికింది. ఫ్రీడమ్ ఇన్స్టింక్ట్స్ మీద పనిచేయటం అనేది, ఇంకా అది బాడీ లాంగ్వేజ్కి కానీ కెమెరా ముందు నిల్చోవడం కానీ అవన్నీ చాలా ఫ్రీడమ్ ఇచ్చేస్తాం అన్నమాట. ఆవరతో కంపేర్ చేస్తున్నారు ఈ మూవీని ఎవరు? మామూలుగా అదే ఒక కమర్షియల్ ఫిల్మ్ విత్ సాంగ్స్ ఫైట్స్ అట్లా ఉండదు ఇది. దిస్ ఇస్ అ థ్రిల్లర్, ఇట్స్ అ క్రైమ్ థ్రిల్లర్. దిస్ కంప్లీట్లీ డిఫరెంట్, దేర్ ఇస్ నో కనెక్షన్ విత్ ఇట్ అట్ ఆల్. సో ఆగస్ట్లో ఓటీటీ మీద ఒక బ్లాస్టింగ్ రిలీజ్ మీరు ఇస్తున్నారు, ఇండియన్ షేక్ చేయబోతుంది. థ్రిల్లింగ్ రిలీజ్. సో అన్న ఇండియన్ షేక్ చేయడానికి ఒక లైగర్ అనే ఒక టైటిల్ పట్టుకొని మొత్తం తిరిగేస్తున్నాడు ఇండియా మొత్తం ఆయన. సో ఎలాంటి వైబ్స్ ఉన్నాయి ఇంట్లో? రెండు అంటే మీకు ఇలా 2 movies ఒకేసారి రిలీజ్ అవ్వటం ఒకసారి జరిగినట్టుంది. ఫస్ట్ టైం దొరసాని అప్పుడు సేమ్ మంత్ లో జరిగింది, పర్టికులర్లీ సేమ్ వీక్ అని కాకుండా. అప్పుడు అనుకుంటే అప్పుడు కాన్వర్జేషన్ నాకునే టెన్షన్ కూడా వీడికి లేదు, వీడు హ్యాపీగా తిరిగేస్తున్నాడు, నాకు టెన్షన్ వస్తుందని విజయ్ అన్నారు. డియర్ కామ్రేడ్. నాకు కూడా టెన్షన్ ఉండే అప్పుడు ఫస్ట్ ఫిల్మ్ మీద ఎట్లా రియాక్ట్ అవుతుంది అంటే మీ టెన్షన్ కనిపించి ఉండదు వాళ్ళకి ఇంట్లో. లేదు, అప్పుడు వేరే స్ట్రెస్లు ఉంటున్నాయి, కొత్తగా పరిచయం అయిన జనాలు నెగిటివ్గా తీసుకోవటం, ఈ నెపోటిజం తగ్గినాయి కామెంట్స్ ఇప్పుడు అలాంటి అనేది ఎప్పుడు ఉంటున్నా. మీరు చూస్ చేసుకునే స్క్రిప్ట్ని బట్టి అంటే మీరు ఎలాంటి క్యారెక్టర్స్ని ఎంచుకుంటున్నారు, ఎలాంటి క్యారెక్టర్స్తో మీరు కనపడటానికి ట్రై చేస్తున్నారు అనే దాని మీద మేబీ స్టార్టింగ్ ఉన్నంత కామెంట్స్ ఇప్పుడు లేవనిపిస్తుంది. సో అర్థం చేసుకున్నా అవి ఉన్నా మంచిదే, ఉన్నా మనం న్యూస్లో ఉంటాం. బట్ నౌ ఐ థింక్ రియలీ పాజిటివ్. అంటే లైగర్ ఆ స్కేల్ థియేట్రికల్ పాన్ ఇండియా రిలీజ్, అది ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. హైవే హ్యాస్ బీన్ ఆల్సో, అంటే ఆర్ ఫిల్మ్ ఇస్ డిఫరెంట్, ఇట్స్ కంటెంట్ ఓరియంటెడ్ అండ్ అదేమో ఇట్స్ అ కమింగ్ ఆఫ్ ఏజ్ క్యారెక్టర్. మాదేమో దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ thrilling elements, so there's no comparison between the two, but it's intlo aithe baga happy unna knowing that there are 2 releases. ఆనంద్కి వంద ఇది వంద నాట్ a hero film. Yeah, it's not a మలయాళంలో చాలా వస్తాయి కదా, 9 అయినా సరే,
అందరు ఉంది కదా, వాట్ ఇస్ దట్, నేను మీరు చేసిందా మీరు అంద 5 ఇలా 5 మర్డర్స్ murders. అంజామ్ పాత్ర. సో అదెல்லாம் చూస్తే అప్పుడు మలయాళంలో హీరోస్ కనపడరు, Yes, a కథ కథ driven మీద చేస్తుంటారు. క్యారెక్టర్స్గా ఉంటారు, మెయిన్ Characters కోర్ గా. క్యారెక్టర్స్. సో మోస్ట్లీ ఆనంద్ అలాంటి ఇదే చేశారు. విష్ ఆల్ ద సక్సెస్ అండి. Thank ఈ హైవే మీద ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ని మీరు అందించారు. మేము అంతే థ్రిల్లింగ్గా చూసినప్పుడు ఫీల్ అవ్వాలని కోరుకుంటున్నాము. విష్ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ Thank you. థ్యాంక్ యూ. Thank you.